తమ హృదయంలో కలిగి ఉన్నవారు, వాక్యాన్ని స్వీకరించిన వాళ్ళు. వాక్యము నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నిన్ను నడిపిస్తుంది, వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, వాక్యము నిన్ను సరిచేస్తుంది. వాక్యమునకు చెవి యొగ్గకపోతే ఒకరోజు వాక్యం మూయబడుతుంది. అర్థమవుతుందా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. వాక్యం నీకు ప్రకటించబడుతున్నప్పుడు ఆశ కలిగి వాక్యాన్ని స్వీకరించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటకు నువ్వు స్పందించు. నీ జీవితం మారుతుంది, నీ జీవితం మారుతుంది. నీ అంధకార సంబంధమైనటువంటి వాటన్నిటిని బయటకు త్రోలివేయగలిగింది వాక్యమే. దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించు. యోగ్యమైన మంచి మనస్సుతో. వేరే కారణాలతో వచ్చేవాళ్ళు ఎంతకాలమైన క్రైస్తవ సమాజంలో ఉంటారు, కానీ వాళ్ళకి క్రీస్తుకే సంబంధం ఉండదు.